పొలిటికల్ ఇది చేసేది, ఆపోజిషన్ వాళ్ళు మా మీద అభండాలు వేసేది అదంతా సహజం కదండి. మల్లిరావు గారు, ఈ ఎపిసోడ్లో 2-3 విషయాలు మీరు కూడా గుర్తు చేశారు. అంటే దర్యాప్తు సంస్థ అధికారులు నిర్వహించాల్సిన మీడియా సమావేశాన్ని బీజేపీ నిర్వహించింది. అక్కడి నుంచి ఇది ఒక పొలిటికల్ టర్న్ తీసుకుంది. అది అటు చేసి ఇటు చేసి చివరికి బీజేపీ అంతర్గతంగానే ఆ పార్టీ నాయకులే కవితను అరెస్ట్ చేయడం వల్ల మనం బలహీనపడుతున్నాం అని దాకా వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ ముందు ఈ ఎపిసోడ్ మళ్ళీ తెర మీదకి వచ్చింది. దీంట్లో రాజకీయం ఉన్నప్పటికీ కూడా కేసు కూడా ఉంది అనే విషయం తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఎప్పుడో సంవత్సరంన్నర కిందట ఆ పార్లమెంట్ మెంబర్స్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన తర్వాత దాని మీద ఈడీ ముందుకు వచ్చింది. దాని తర్వాత వీరికి నోటీసులు ఇచ్చారు, అక్కడ పిలిపించి మాట్లాడారు. ఒక స్థాయిలో ఆ రోజు సెల్ ఫోన్లన్నీ మార్చారు, పగలగొట్టారని, అప్పుడే అరెస్ట్ చేస్తారని ఒక పరిస్థితి వచ్చింది. దాని తర్వాత కోర్టుకు పోవటం, మళ్ళీ ఈడీ పిలిచినప్పుడల్లా నాకు టైం లేదని చెప్పటం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఏం జరుగుతుంది ఈ కేసులోనే దాని మీద కోర్టులో జరిగిన ఆర్గ్యుమెంట్స్ లేకపోతే ఈడీ ఆర్గ్యుమెంట్స్ కంటే ప్రజల్లో ఒక అనుమానం ఏదో జరిగింది. ఇంకోటి లిక్కర్ స్కామ్లో ఒక కవిత గారే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా ఉన్నత స్థానంలో ఎంపీల కొడుకులుగా ఉన్నోళ్ళను కూడా మరి అరెస్ట్ చేయటం, జైలుకు పంపించడం కూడా జరిగింది. అదే కాకుండా ఇప్పుడు మిత్రుడు మన టీఆర్ఎస్ నుంచి చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరిని అరెస్ట్ చేయదని. కర్ణాటకలో డికే శివకుమార్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. అనేక సార్లు ఆయన మీద ఈడీ ప్రశ్నలు చేయటం జరిగింది. ఇవన్నీ ఈడీలు, ఇన్కమ్ ట్యాక్స్లు, తర్వాత సిబిఐలు, ఈ ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడి జరుగుతుందని మేము మొత్తం భారతదేశంలోనే ఒక అవేర్నెస్ ధర్నా కార్యక్రమాలు కూడా చేశాం. ఇవన్నీ జరిగినాయి. చిదంబరం గారి మిస్సెస్ లేదో తీసుకొచ్చారు. దీంట్లో ఆమె కేసు పెట్టింది లేడీస్ని ఎక్కడ పిలిచి మాట్లాడాలా లేకపోతే వారి ఇంటికి పోయి మాట్లాడాలనేది. లిక్కర్ స్కామ్లో ఆమె లేదనే విషయాన్ని స్పష్టం చేయాలనుకుంటున్నాను. ఆమె వేరే కేసులకు సంబంధించి వారిని పిలిచారు, అది వేరు. ఇవాళ నేను చెప్పేది ఏంటంటే మీ మీద అక్కడ బీజేపీ వాళ్ళు దాడి చేసి లేకపోతే మిమ్మల్ని ఎన్నికల్లో మీకు నష్టం జరిగేటట్టు వాళ్ళకు లాభం జరిగేటట్టు జరిగితే వాళ్ళని గురించి మాట్లాడమంటే కాంగ్రెస్ పార్టీ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయమని చెప్తుందా, లేకపోతే ఇప్పుడు వాళ్ళతోని అలయన్స్లో ఉన్నారు కాబట్టి మాట్లాడారంటే మీరు ఇప్పుడు బీఎస్పీతో అలయన్స్ అయ్యారు. బీఆర్ఎస్ 2 సీట్లు ఇచ్చారు, ఒకటేమో హైదరాబాదు, రెండోది నాగర్ కర్నూలు సీట్లు ఇచ్చి అఫీషియల్గా ఇవాళనే ప్రకటించారు. మీరు కూడా అలయన్స్లో పోతున్నారు, మేము కూడా అలయన్స్లో పోయాం. అంతే తప్ప ఎలక్షన్ అప్పుడు ఎన్నికలప్పుడు అలయన్స్ సహజమే. మేమెందుకు కేజ్రీవాల్ని అరెస్ట్ చేయమంటాము, మేమెందుకు ఈ కవితను అరెస్ట్ చేయమంటాము? తప్పు జరిగి ఉంటే దాని మీద చాలా కాలంగా కేజ్రీవాల్ మీద కూడా ఈడీ నోటీసులు ఇస్తున్నారు. దాని మీద ఏం జరిగిందో వారు చెప్పినట్టుగా చట్టానికి దానికి స్వేచ్ఛ ఇవ్వటం లేదనేది మేము చెప్పేది. చట్టాన్ని దాన్ని చేసుకోనియకుండా ఉండటం వల్లనే సంవత్సరంన్నర నుంచి ఇది ఆగిపోయింది. చట్టం లా ఈజ్ నాట్ అలౌడ్ టు బి ఇంప్లిమెంటెడ్ ఆన్ ఇట్స్ ఓన్. దాన్ని బీజేపీ ప్రభుత్వమే నడుపుతుంది. ఆన్ చేసినప్పుడు పనిచేయటం, ఆఫ్ చేసినప్పుడు ఆగటం, అది జరుగుతుందని దేశంలో ఉన్న ప్రజలందరూ ఇవాళ మాట్లాడుతున్నారు. నేను బీఆర్ఎస్ సోదరులు చెప్పేది ఏంటంటే మీరేదైనా ప్రోగ్రాం తీసుకొని దీన్ని ఆపటానికి చేయాల్సింది బీజేపీ ప్రభుత్వం మీద చేయండి. మధ్యలో కాంగ్రెస్ పార్టీ మీద దుమ్ము జల్లే పని, బురద జల్లే పని చేయాల్సిన పని లేదు. మీకు తెలుసు అక్కడ ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుంది. ఇంతకాలం మీరు మొత్తం బీజేపీ ప్రభుత్వానికి అన్ని బిల్లుల్లో సపోర్ట్ చేశారు. వైస్ చైర్మన్ పార్లమెంట్ లో వచ్చిన బిల్లులన్నిటికీ మీరు సపోర్ట్ చేశారు. మీకు ఆ ప్రభుత్వానికి మీరే చేయమని చెప్పారేమో. లక్ష్మణ్ గారు ఇక్కడ